సో అంటే మీరు అర్థం చేసుకోండి, సపోర్ట్ ఇప్పుడు గవర్నమెంట్ చేయకపోయినా పొలిటీషియన్స్ కొందరికి విఘ్నత ఉంటుంది. సో అందరు చెడ్డ వాళ్ళు ఉండరు, మంచి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో అంటే ఆయన సపోర్ట్ చేయడం వల్ల మీరు అక్కడ సో కొంచెం అదొకటి. అండ్ అట్లా కంపెనీస్ నుంచి నాకు ఒక 2 lakhs ఇచ్చారు. ప్రాజెక్ట్ పిషా నుంచి 2 lakhs వచ్చినాయి. అండ్ ఇంగ్లాండ్లో ఉన్న తెలుగు ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు నాకు ఫ్లైట్కి ఇచ్చారు. ఓకే. సో ఇట్లా ఎంతోమంది సపోర్ట్ చేశారు. ఆ టైంలో నాది జస్ట్ మంత్లీ 70 lakhs ఇన్కమ్. సో నా న్యూట్రిషన్కి, నా ట్రైనింగ్ ఫీజెస్కి అయిపోయేది. నా దగ్గర సేవింగ్స్ లేకుండే. ఓకే. సో ఆ టైంలో నాకు నీడ్ ఉండే, గవర్నమెంట్ నిలబడాలి. ఆ టైంలో వాళ్ళు లేకపోవడం వల్ల ఇంతమంది, లైక్ చూడండి ఎంతమంది మనం ఎదగాలని షోల్డర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. గవర్నమెంట్ సీట్లో కూర్చున్న వాళ్ళకి బ్రెయిన్ లేకపోతే దానికి ఎవ్వడేం చేయలేడు. ఎన్నుకున్నది ప్రజలే కదా. సేమ్ రిజల్ట్ మీదే. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను 10 లోపు అథ్లెట్లని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంత ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కూర్చున్నా మాట్లాడినా, సో రేపు పొద్దున ఏదైనా తప్పు మాట్లాడితే రేపు మనకు సపోర్ట్ ఉంటుందా లేదా ఉండదా అని ఇట్లా ఉంటారు. వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి భజన చేస్తూ ఉంటారు చాలా మందికి. సో అంటే మీరు ఎందుకు భయం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి వచ్చారు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు స్టేట్ ప్లేయర్కి, నేషనల్ ప్లేయర్కి, ఇంటర్నేషనల్ అథ్లెట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒక్కటే స్పోర్ట్ ఆడి అందులో ఎన్నో పాలిటిక్స్ చేసి ఎంతో మందిని తొక్కేసి వచ్చిన అథ్లెట్కి ఫేర్గా నాతో పాటు ఒక 100 మంది ఎదగాలి అనుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. సో అన్ని డిఫరెన్సెస్ మీరు చూడొచ్చు. అండ్ ఎంత తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తే అంత ఎక్కువ భయం ఉంటుంది మనుషులకి. ఇప్పుడు నేను ఎవరికి పడితే వాడికి వార్నింగ్స్ ఇచ్చిన. నాకు 30 ఫార్చునర్స్ ఫాలో చేస్తుండే ఒక టైంలో. 30? నేను ఇప్పటికీ బతుకున్నా అంటే దేవుని దయ. వాళ్ళకే తెలియదు, నాకేం తెలియదు కానీ. అండ్ ఎన్ని యాక్సిడెంట్స్ సర్వైవ్ అయినా నాకు తెలుసు. అంటే నా పర్పస్ గట్టిగా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది, ఆ దేవుని దయ ఉంది. సో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దట్టు నేను ఆడేది కంబాట్ స్పోర్ట్స్. ఫియర్ లేకుండానే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ మొత్తం అదే. డైరెక్ట్లీ మనకి హిట్ చేస్తారు, ఫియర్ అనేది ఉండదు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా అమ్మ హనుమాన్ స్టోరీస్ చెప్పేది కదా, సో అది అట్లా బిల్డ్ అయిపోయేదాన్ని. అండ్ దట్టు అమ్మ బాగా కొట్టేది. 100కి 99 వస్తే 1 మార్క్ కోసం ఐ వాజ్ ది టాపర్. సో ఎక్కడ వెళ్ళినా బెస్ట్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్ ఆమె నేర్పించింది. సో ఫియర్ అనేది కంప్లీట్గా ఎక్కడా లేకుండా ఉండే చిన్నప్పటి నుంచి. సో మేబీ అది నాకు ఇక్కడ యాడ్ అని ఉండొచ్చు. ఆ గట్స్, ఆ ఫియర్లెస్నెస్ ఇది నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అనుకుంటున్నా. చేసింది ఏం లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది.